ప్రస్తుతం పెద్దపల్లి జిల్లా రామగిరికిలా బేగంపేట దగ్గర ఒక స్తూపాన్ని కూడా నిర్మించారు. అంటే ఆ నిర్మాణం ఎందుకు? అంటే కొయ్యూరు అమరులు కోసం ఒక స్తూపం కట్టాలని చెప్పి అనుకున్నాం. అంటే అది సింగరేణి ప్రాంతం, సంతోష్ రెడ్డి, శీలం నరేష్, కామ్రేడు నల్ల ఆదిరెడ్డి, అందుకని అక్కడ ఒక స్తూపం కట్టాలి అమరుల పేరు మీద. అప్పటివరకు అమరుల పేరు మీద అక్కడ స్తూపం లేదు, దాన్ని కట్టాలన్నది ఒకటి. తర్వాత అట్లాగే ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన అమరుల విషయంలో కూడా ఒక స్తూపం కట్టాలని చెప్పి మోవాళ్ళలో ఒక స్తూపం నిర్మాణం చేసినాం. ప్రస్తుతం మావోయిస్టు పార్టీ అంటే తిరుపతి దేవ్జీ కానీ గణపతి కానీ ఇంకా కొంతమంది ప్రధాన నాయకులే పార్టీలో ఉన్నారు. అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు చివరి వరకు అయితే వాళ్ళు ప్రజల కోసమే పోరాడతారు, ప్రజలనే ఉంటారు, పోరాటం మీద కొనసాగి ప్రజల సహకారంతోనే ఉంటారు. ఇప్పుడు ఈ క్రమంలో ఎక్కడ పోలీసులు ఎదురు పడితే ఎన్కౌంటర్స్ కూడా జరగవచ్చు. కానీ అదే అడవిలో ఉంటూ అదే ప్రజల్ని కలుస్తూ ఆ ప్రజల సహకారంతోనే వాళ్ళు మళ్ళీ పార్టీ నిర్మాణం చేస్తారు. ఈ మధ్య కలిసినా మీరు వచ్చే క్రమంలో కలవలేదు. లాస్ట్ ఇయర్ కూడా కలవలేదు. నాకు హిడ్మా అనేది ఇప్పుడు ప్రధానంగా పోలీసుల టార్గెట్. అంటే ఛత్తీస్గఢ్ చేస్తూ ఉన్నారు, మహారాష్ట్ర కానీ అంటే మీడియా ద్వారా కూడా ఎక్కువ చేస్తున్నారు. హిడ్మా గెరిల్లా లాంటి విన్యాసాలు చేస్తూ తప్పించుకుంటాడు అనేది టార్గెట్. ఇప్పుడు ఒక వ్యక్తిని చంపాలనుకున్నప్పుడు ఫోకస్ బాగా చేస్తారు అన్నట్టు. ఇప్పుడు ఇనుమని చంపాలనుకుంటున్నారు, చంపాలనుకున్నప్పుడు ఫోకస్ చేస్తారు. బండి ప్రకాష్ కానీ ప్రసాద్ కానీ ఇప్పుడు బయటకు వచ్చి లొంగిపోయిన అంటే వీళ్ళందరి తదుపరి భవిష్యత్ కార్యాచరణ నేను ముందే చెప్పిన లొంగిపోయినా అని చెప్పి అనాల్సిన అవసరం ఏం లేదు. లొంగిపోయినా అంటే ఏంటిది మీరు దాన్ని ఆ డెఫినేషన్ చెప్పండి. ఇప్పుడు ఆయుధాలు పట్టుకొని వచ్చి ప్రాణభీతితోని శత్రువు ముంగటి అంటే ప్రభుత్వం దగ్గరికి వచ్చిన వాళ్ళని లొంగుబాటు అందామా? అనారోగ్యంతో వయసు పైబడి అక్కడ అంటే పరిస్థితి అక్కడ పనిచేయలేని పరిస్థితులలో రహస్యాన్ని వదిలిపెట్టి బహిరంగంగా పనిచేద్దాం అంటే ఇక్కడికి వచ్చాను అనుకున్నప్పుడు దాన్ని లొంగుబాటు అందామా? దేని లొంగుబాటు అందామో మీరే చెప్తే మంచిది. రెండు లొంగుబాటాన్ని మీరు నిర్ణయించారు. రెండు పోలీసులే చెప్తున్నారు, మీ దాన్ని లొంగుబాటు అంటున్నారు, వాళ్ళ దాన్ని కూడా లొంగుబాటుగానే చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అందుకని ఏంటంటే వాళ్ళకి తెలిసింది ఏంది, లొంగుబాటే కదా. రెండు వర్షన్స్ని కూడా వాళ్ళే చెప్తున్నారు కదా. మీరు మీడియా తరఫున చెప్పండి అసలు ఏంటిది, దేన్ని అందాం, లేకపోతే చర్చ పెట్టుర్రి మీరే అని మీరేం చెప్పదలుచుకున్నారు? మీ వర్షన్ ఏంటి? రహస్యంగా పనిచేసినాం ఇంతకాలము, సాయుధంగా ఆయుధాలు పట్టుకొని ఈ రోజు మా ఆరోగ్యాలు చెడిపోవడం ద్వారా లేకపోతే వయసు పైబడడం ద్వారా అక్కడ ఉండి పనిచేయలేని పరిస్థితులలో రహస్యాన్ని వీడి బహిరంగంగా పనిచేయడానికి వచ్చినాం. గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ కూడా నక్సల్స్ రాజ్యాంగమే అమలు చేస్తామని చెప్పి గత ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిండు. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీకు జనజీవన స్రవంతిలోకి రండి, మీకు అవకాశాలు కల్పిస్తామని ఇప్పటి ప్రభుత్వం. ఇప్పుడు మీరు దీన్ని కూడా ఒకటి చేస్తే మంచిదే నా అభిప్రాయం. జనజీవన స్రవంతిలో కలవండి. జనజీవన స్రవంతిలో ఎవరు కలవాలి? జనంలో లేనివాడు వచ్చి కలవాలి. మరి ఆదివాసులు జనం కాదా? మరి ఎందుకు ఆ వర్డ్ని ఎందుకు వాడుతున్నారు? ఆయుధాలు ఎందుకు వాడుతున్నా మీరు అడగాలి, నేను కాదు కదా. చర్చల ద్వారానే మావోయిస్ట్ పార్టీ రాంగ్ స్టెప్ వేసింది. ఆ చర్చలకు రావడం వల్లే మీ గురించిన రహస్యాన్ని ప్రభుత్వాలకు మీకు మీరే చేరవేసుకొని పార్టీ తుడిచిపెట్టుకుపోయే పరిస్థితికి తీసుకొచ్చారన్న ఆరోపణ ఎంతవరకు నిజం? అది కరెక్ట్ కాదు. చర్చలు అనేటివి ఏంటంటే ప్రజల కోసమే మేము పనిచేస్తున్నామని మేము చెప్తున్నాం. ప్రజా సమస్యల ముఖాలు చాలా మందికి తెలియదు, అదే తెలియదు కానీ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే పనిచేస్తున్నామని మేము చెప్తున్నాం. ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నాం వాళ్ళు చెప్తున్నారు. అనుకున్నప్పుడు ఆ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే మనం కూర్చొని మాట్లాడదాం, చర్చలు చేద్దాం. అట్లా చర్చల